నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. టీఎస్ఆర్టీసీ సమ్మె బంద్ ఇవన్నీ మనం చూస్తున్నాము. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయిపోయినాయి ప్రస్తుతం. ఏవైతే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ నెరవేర్చాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్స్ జరిగేటప్పుడు అధికార ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హామీలను నెరవేర్చలేదు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా పక్కన పెట్టేశారు, తొంగలో దొక్కారు అని ఆర్టీసీ కార్మికులు అయితే ఇప్పుడు రోడ్డెక్కారు. మరి ఇంకొక బాధాకర విషయం ఏంటంటే దీనిలోన ఆర్టీసీ కార్మికుడు ఈరోజు సూసైడ్ చేసుకోవడము. సో అది ఆత్మాహుతి అనుకుంటామా లేకపోతే ఏమనుకుంటాం, అసలు దీన్ని ఎలా అభివర్ణించాలో అర్థం కావట్లేదు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే అది తొందరపాటు అని అనుకోవచ్చా, లేదు అని అనుకుంటే అది త్యాగం అనుకోవచ్చా? అసలు అంత అవసరం ఏముంది? కొద్ది రోజులు ఆగితే డిమాండ్స్ నెరవేరే అవకాశం కూడా ఉంటుంది, ఆలోచిస్తున్నాము అని ప్రభుత్వం చెప్పింది. మీరేమంటారు? అంటే మామూలుగా ఉద్యమాల టైంలో ఎమోషన్స్ హై రైజ్లో ఉంటుందండి. మామూలుగా టిప్పింగ్ పాయింట్ అని ఒక బుక్ రాశాడు క్లాడ్ విల్ అని ఆయన. అందులో ఆత్మహత్యలు కూడా అంటువ్యాధులు లాంటివన్నీ రాస్తాడు ఆయన. అంటే ఒకేసారి మనకి రైతుల ఆత్మహత్యలు, ఒక ప్రాంతంలో ఎక్కువ ఆత్మహత్యలు ఇలాగా జరుగుతుంటాయి. ఆయన రీసెర్చ్ చేసి ఆ టిప్పింగ్ పాయింట్లో ఆత్మహత్యలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఒక ఇది వస్తుంది. సో ఇది వేరే వాళ్ళ ఆత్మహత్యలు చూసి మనకు కూడా ఆత్మహత్యలు చేసుకుందాం అన్న ఇది వస్తుంది అనేది ఆయన రీసెర్చ్లో తేల్చారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా 1000 మంది చనిపోయారు అంటారు, 600 అంటారు, మొత్తానికి చాలా మంది చనిపోయారు. అట్లాగే పెద్ద పెద్ద మామూలుగా తమిళనాడులో ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు 37 మంది ఎంతో చనిపోయినారు. ఈవెన్ రజనీకాంత్ సినిమా టికెట్ దొరకకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎంజీఆర్ చనిపోయినప్పుడు గుళ్ళ దగ్గర నాలుకలు కోసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అది ఫోబియా అనుకోవచ్చా సార్? అదే అంటే ఒక రకమైన సెల్ఫ్ శాడిజం అంటారు, వాళ్ళని వాళ్ళు హింసించుకోవడం. మెసోకిజం అని కూడా అంటారు, అంటే పెయిన్ ద్వారా ప్లెజర్ని ఫీల్ అవ్వడం. సో అది జనరల్గానే ఉంటుంది. ఉద్యమాల టైంలో కొంతమంది ఏంటంటే ఈ ఆందోళన ఎక్కువ పడతారు, ఈ సమ్మె ఎలా పోతుందో ఏమో అని. లాస్ట్ ఇయర్ లాస్ట్ టర్మ్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ సమ్మె చాలా కాలం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఇక్కడ కొంత కల్చర్ ఉంది, ఉద్యమాలు జరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండోది, ఆత్మహత్యలు అన్నీ కూడా ఆత్మహత్యలు కావు, కొంతమందిని వీళ్ళే తగలబెట్టేసో ఆత్మహత్యల కింద అనే ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. అది ఓయూలో కూడా అలాగే ఒక విద్యార్థిని చంపేసి ఆత్మహత్య అంటున్నారు, ఉద్యమం ముందుకెళ్ళాలని. మామూలుగా మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇది మాత్రం అలాంటిది కాదు. ఇతనే పెట్రోల్ పోసుకుని శంకర్ గౌడ్ అని, ఇతను వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో 27 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు డ్రైవర్గా. 55 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. సో ఆయన ఉద్రేకంగా నిన్న సమ్మె జరుగుతున్నప్పుడు పెట్రోల్ పోసుకొని, మేబీ ఆయన నిరసన తెలియజేద్దాం అనుకున్నాడా, నిజంగానే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు తెలియదు. ఏదేమైనా చాలా మంది నిరసన తెలియజేయాలని కూడా పెట్రోల్ పోసుకుంటారు, కానీ వాళ్ళకి అది తెలియదు. అగ్గిపుల్ల ఎంత సేపట్లో ఎలా మండుకుంటది చాలా మందికి తెలియక అది సూయిసైడ్ అటెంప్ట్ ప్లస్ యాక్సిడెంట్ రెండు కలిసిపోయి చనిపోయే అవకాశం ఉంది. అలాగే ఆయన ఇదయ్యాడు. ఇమీడియట్గా ఏజెమ్మక హాస్పిటల్కి ఆయన తీసుకెళ్లారు, కానీ అక్కడ మా వల్ల కాదని. అప్పటికి ఆయనకి 80% బర్న్స్, మామూలుగా 60% బర్న్స్ వరకు అయితే జనరల్గా సేవ్ అవుతారు. మోర్ దెన్ 60% అయితే వెరీ డిఫికల్ట్, 80% అంటే ఆల్మోస్ట్ కష్టం. అక్కడ నుంచి DRDO దగ్గర అపోలోకి తీసుకొచ్చారు. అక్కడ ఆయన్ని ట్రై చేశారు డాక్టర్లు, కానీ మార్నింగ్ 3 గంటలకి, ఈరోజు మార్నింగ్ 3 గంటలకి అతను చనిపోయినాడు. అతన్ని తీసుకొని ముత్తోజీపేటకి వెళ్ళారు. దీని పట్ల ఇప్పుడు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఎవరు ఊహించలేదు, ఎందుకంటే మామూలుగా 10 రోజులు 20 రోజులు తర్వాత ఇంకా మనకేమి న్యాయం జరగదు అని ఒక ఫ్రస్ట్రేషన్. అంటే లాస్ట్ టర్మ్ ఆ ఫ్రస్ట్రేషన్ మనకు కనబడింది. మీరు అన్నట్టు 50 రోజుల పైన సమ్మె జరిగినప్పుడు కోపు పోతుంది, జీతాలు లేవు, ఇంట్లో బాధలు ఉంటాయి, ఇవన్నీ చూసి ఎమోషనల్గా ఉండేవాళ్ళు అలా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2వ రోజు ఇది, నిన్న 2వ రోజుకే ఇంత ఎందుకు అతను అంత ఎమోషనల్గా అయ్యాడు అనేది తెలీదు. సో ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆల్రెడీ రాజకీయ నాయకులు దీన్ని ఉపయోగించుకోవడానికి బండి సంజయ్లు వీళ్ళందరూ వెళ్ళారు. కవిత ట్రై చేసింది, కవితను పోనీ లేదు.
ఇలాగే ఇంకా నిజానికి బీఆర్ఎస్ వాళ్ళు పోయే హక్కు లేదు వాళ్ళకి, వాళ్ళు ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారు ఆర్టీసీ కార్మికులు గతంలో అదే సో కదా issue. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఇమ్మీడియట్ స్పందించి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు, విజ్ఞప్తి చేశాడు, తొందరపడద్దు అని చేయకండి, చర్చలు చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇవాళ ప్రభుత్వాల పరిస్థితి ఏంటంటే అసలు డబ్బు లేకుండా అప్పుల మీదనే నడుస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. దీనికి ప్రధాన కారణము పోటీలు పడి హామీలు, ఉచిత పథకాల హామీలు ఇచ్చేయడం. రేవంత్ రెడ్డికి తెలియదా, ఆయన 15-20 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు, అన్ని డేటాతో సహా లెక్కలు చెప్తాడు ఆయన. సో అలాంటి ఆయనకి తెలీదా డబ్బులు ఎంత ఉన్నాయి, మన హామీలకి డబ్బులు ఎంత అవుతాయి తెలీదా? కానీ తప్పదు, ఇచ్చేసి తర్వాత చూసుకుందామని ఇచ్చేస్తారు. అది ఆయన ఒక్కడి డిసిషన్ కూడా కాదు. మన రేవంత్ రెడ్డి అని ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అంటాం, పార్టీలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని అక్కడ ఇంకొకటని ఇంకొకటని అందరూ ఇచ్చేస్తున్నారు. సో అలాగే ఇచ్చేశారు, డబ్బులు లేవు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకి డబ్బులు ఇవ్వకుండా శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. 10 రోజులు 12 రోజులు అవుతున్నా మంత్లో శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. సో అది అన్ని ప్రభుత్వాల పరిస్థితి ఇదే. పార్టీలు ఏవైనా అందరూ ఒకటే ఇవాళ ఈ విషయంలో, అన్ని పార్టీలు ఒకటే, ఒకటికి మించి ఒకటి. మనం బీజేపీ మామూలుగా మోడీ అనేక సార్లు ఉచిత పథకాలకు వ్యతిరేకం. బెంగాల్లో చూడండి 3000 నిరుద్యోగులకి మహిళలకి బీభత్సమైన హామీలు ఇచ్చేశారు. సో ఎలక్షన్ టైంలో అందరూ ఇచ్చేస్తారు అన్నమాట. సో అలాగా ఇచ్చేసారు. ఇప్పుడు లేవు. వీళ్ళేమో ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లు పెట్టారు. ఈ 32 డిమాండ్లు ఇమ్మీడియట్గా పరిష్కరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అందుకని ఏంటంటే పట్టువిడుపులు ఉండాలి. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినట్టుగా ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఇది. సో వీళ్ళకి అది టైం పడుతుంది. ఆల్రెడీ చర్చలు జరిగాయి, సమ్మె పిలిపించారు. ఇది ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి నేను ఈ సమ్మెలు చూస్తున్నాను. ఇవి ఏ ప్రభుత్వాన్ని మనం ఇమ్మీడియట్గా నిందించలేము. ప్రభుత్వంలోకి రాకముందు విమర్శించడం వేరు, ప్రభుత్వంలోకి వెళ్ళినాక నీ బిహేవియర్ మారిపోతుంది ఎవరిదైనా. అదే, ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ అక్కడ వేరేగా ఉంటది కదా. సో పొజిషన్, నువ్వు ఏ పొజిషన్ నుంచి నువ్వు ఏం చేస్తావు దాన్ని బట్టి నీ బిహేవియర్ ఉంటుంది. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు, ఎందుకంటే డబ్బులు లేదు, వీళ్ళకి ఎలా ఇవ్వాలి, ఆల్రెడీ అప్పుల రాష్ట్రం అయిపోయింది, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, వాటికి డబ్బులు ఇవ్వాలి, ఎలక్షన్ టైంలో కొంత ఖర్చు పెట్టాలి. ఇవన్నీ అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏమవుతుందంటే ప్రజల శ్రేయస్సు లేకపోతే అభివృద్ధి ఇది కాకుండా మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ ధనాల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి అనేదే వాళ్ళకి మెయిన్ టార్గెట్గా ప్రతి పొలిటికల్ పార్టీకి అది టార్గెట్గా ఉంటుంది తప్ప ఒక లాంగ్ టర్మ్ ప్లాను ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలి లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలని పెంచాలి దానికి ఏం చేయాలనేది ఫోకస్ లేదు. ప్రతి పొలిటికల్ పార్టీకి మళ్ళీ నేను ఎలక్షన్లో గెలవాలి, అది డే 1 నుంచే ఉంటది. గెలిచినాక మళ్ళీ నేను సెకండ్ టర్మ్ లో గెలవాలంటే ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ డబ్బుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుని నా గెలుపుకు అనుకూలంగా నేను ఎలా ముందుకెళ్ళాలి అనేదే వాళ్ళ డ్రైవింగ్ ఇదన్నమాట, గైడెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంత తప్ప ఈ లాంగ్ టర్మ్ ప్లాన్, విజన్ ఇవన్నీ ఏదో చెప్తుంటారు నమ్మించడానికి తప్ప దానికి ఏం ఫండ్స్ ఉండవు వీళ్ళ దగ్గర, అదేమీ జరగదు. సో అందువల్ల ఆర్టీసీ లాంటి దీని మీదకి ఇది అవుతుంది. రెండోది, ఈ మధ్య ఉచిత పథకాలు పెట్టడం, స్త్రీలకు పెట్టడంతో కూడా ఆర్టీసీ మీద భారం పడింది. ఆ డబ్బుల్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్టీసీకి, గవర్నమెంట్ ఇవ్వదు. ఆల్రెడీ ఆర్టీసీకి విపరీతంగా బకాయిలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆర్టీసీ మీద పడతాయి. సో వీళ్ళు ఇచ్చే అంటే పొలిటికల్, ఇది మేజర్ సమస్య ఎక్కడంటే పొలిటికల్ పార్టీలు విన్నింగే ప్రధానంగా బిహేవ్ చేసి అబద్ధాలు చెప్పి లేకపోతే మోసం చేసి జనాల్ని పథకాలు ఇస్తామని ఇంకోటని డబ్బులు లేకపోయినా అందరూ పోటీలు పడి ఇచ్చేసి దాని తర్వాత దాన్ని చేయలేక వివిధ డిపార్ట్మెంట్లకి ఫండ్స్ కేటాయించలేక జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వ్యక్తులుగా కార్మిక నాయకులు కూడా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చనిపోవద్దని. కానీ కొన్నిసార్లు ఎక్కడ ఉద్యమాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చే స్పీచ్లు కూడా మా ప్రాణాలను అర్పిస్తాం, త్యాగాలు చేస్తాం, నేను అంటారు కానీ వాళ్ళు ఎవరు చావరు. ఆ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఎవరు చావరు. ఆ స్పీచ్లకి ఉద్రేకపడి ఆ స్పీచ్లు ఎవరో మామూలు వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి మనం మన రాష్ట్రం కోసం ప్రజల కోసం చనిపోవాలి అన్న ఇది వీళ్ళల్లో ఏర్పడుతుంది. మామూలుగా ఉద్యమ స్వభావం, ఎందుకంటే నేను కూడా ఉద్యమాల్లో వచ్చా కాబట్టి ఈ ఎమోషన్స్ ని ట్రిగ్గర్ అయ్యే విధంగానే స్పీచ్లు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు.
ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసి మామూలుగా మాట్లాడు. ఇప్పుడు విప్లవం అంటే ఏంటి, కొంచెం బెటర్ లైఫ్ వస్తుంది, అవును అంతకంటే ఏమి లేదు. సో నీకు బెటర్ లైఫ్ కోసం నువ్వు పని చేద్దామంటే పని చేయి, లేకపోతే నువ్వు వేరే పని చేయని ఎవడు చెప్పడు. విప్లవం, చరిత్ర, నీ మీద ఉంటే కర్తవ్యం, అమరవీరుల రక్తము, ఇవన్నీ మాట్లాడి అవునవును వాళ్ళని ఎమోషనల్ దీంతో మ్యానిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేయడం అనేది అన్ని విప్లవాలు, అన్ని ఉద్యమాలు చేసే పని ఇదే చేస్తాయి. సో ఆ యాంగిల్లో కొంత బలహీనంగా ఉన్నవాళ్ళు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉండి ఎమోషనల్ వీక్గా ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటూ ఫస్ట్ ఇలా చేసుకుంటారు. మనకి అన్ని ఉద్యమాల్లో ఈ ఆత్మహత్య దళాలు ఏదో ఒక రకంగా పేరున్నా లేకపోయినా ఆత్మహత్యకి రెడీ అయిపోయే బ్యాచ్లు చాలా మంది ఉంటారు. అవును సో అది మేజర్ ప్రాబ్లం అటువైపు ఉద్యమాల్లో. ఇటువైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించినప్పుడు ఫండ్స్ లేకపోవడం, ఈ కోరికలంతా ఎలా నెరవేర్చాలి. ఇప్పుడే మామూలుగా ఎలాగ ఉంటుందంటే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు పెంచాలనుకో, 100 రూపాయలు ముందే పెంచితే వీడు 200 అడుగుతాడు కదా. అందుకని 100 పెంచకుండా వెయిట్ చేసి ఉద్యమాలు చేయనిచ్చి అప్పుడు 50 రూపాయలు పెంచినా కూడా చాలేరా బాబు అనుకునే స్థాయికి వస్తుంది. అందుకని వీళ్ళు అడగగానే వీళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ డ్రామా నడుస్తుంటది. సో ఈ డ్రామాలో ప్రజలు లేకపోతే కార్మికులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏమీ కాదు, నా లోలు ఓపిక పట్టాలి, ఉద్యమాలు చేయాలి, ప్రాణం తీసుకోవాలన్నంత పరిస్థితి లేదు అనేది కార్మికులు గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రాణం పోయింది, గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు, కానీ ఒక మనిషి లేని స్థలాన్ని తీసుకురాలి కదా. ఆయన ప్లేస్ ని ఎలా భర్తీ చేస్తారు? పిల్లలకి, ఆయనకి ఎక్కువ వయసు కూడా లేదు, 55 సో వాళ్ళ పిల్లలకి, ఫ్యామిలీకి ఆయన పోవడం అనేది చాలా బాధాకరం. అది ఓన్లీ మనీను ఇంకోటి ఇచ్చి దాన్ని పోడ్చలేరు. అది ఆలోచించుకోవాలి. అంటే చనిపోవాలని అవసరం ఏమీ లేదు. ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, రాస్తారు, ఇంకొకటి చేయొచ్చు, కానీ చనిపోవడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదనేది కార్మిక వర్గం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.